తిరుమల పర్యటన విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఆయన నివాసంలో తిరుపతికి చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కారణాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా తనకు దేవుడిని దర్శించుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. గుడికి వెళ్ళడానికి సిద్ధమైన తమ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తనను అడ్డుకునేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను ఇక్కడకు రప్పించారని ఆరోపించారు. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల ఆలయానికి నెయ్యి కొనుగోలు దశాబ్దాలుగా జరుగుతుందన్నారు. ఏ నిర్ణయమైనా సభ్యులంతా కలిసి తీసుకుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో నాణ్యత లేని నెయ్యిని 15 సార్లు వెనక్కు పంపారని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో అదే ప్రక్రియను అవలంబించామని తెలిపారు. వాడని నెయ్యిని వాడినట్లు చంద్రబాబు 2 నెలల తర్వాత ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ఎన్డీడీపీ నుంచి తెప్పించిన రిపోర్టును తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం ఏమిటని నిలదీశారు. ఇక అంతటితో ఆగకుండా నా మతం ఏమిటో, నా కులం ఏమిటో అందరికీ తెలుసు. నన్నే తిరుమల దర్శనానికి రానివ్వలేదు, ఇక దళితులను రాణిస్తారా అంటూ అధికార పక్షంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర రెడ్డి ఎన్నోసార్లు తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల కొండ ఎక్కి దర్శనం చేసుకున్నా, అప్పుడు నన్ను అడ్డుకోలేదు. నేను వెంకటేశ్వర స్వామిపై భక్తి శ్రద్ధలతో ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించాను. ఈరోజు తిరుమలకు నేను రాకూడదట, నా మతం గురించి అడుగుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని, బయటకు పోతే హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తానని చెప్పారు. ఇస్లాం ఇతర మతాలను గౌరవిస్తానని తెలిపారు. తన మతం మానవత్వం అని, ఏ మతమో చెప్పకపోతే గుడిలోకి రాకూడదా అంటూ ప్రశ్నించారు. సెక్యులర్ దేశంలో ఓ ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకే ఈ పరిస్థితి ఉంటే దళితుల పరిస్థితి ఏమిటన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రశ్నించారు. మానవత్వం చూపడమే హిందూయిజం అని ఆయన చెప్పుకువచ్చారు.